నా పేరు వసుంధరా రామన్. వసుంధరా రామన్స్ వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం. సమ్మర్ హాలిడేస్ వచ్చి పిల్లలందరూ ఇంట్లో ఉన్నప్పుడు వారికి మన సంస్కృతి, భారతదేశ చరిత్ర, ఈ దేశం ప్రపంచానికి ఏమిచ్చింది, ఇవన్నీ చెప్పడం మన ధర్మం. మనం చెప్పకపోతే మన గొప్పతనం భావితరాలకు ఎలా అందుతుంది? అందుకే మనకి ప్రపంచానికి విష్ణు శర్మ గారు సంస్కృతంలో అందించిన పంచతంత్రం అనే పుస్తకంలోని కథలను నేను పిల్లలకి చెప్పాలనుకున్నాను. పంచతంత్రం అనేది ఒక దక్షిణ భారతదేశపు రాజు అమితశక్తి తన పిల్లలకి ముగ్గురికి కొంచెం జ్ఞానాన్ని ప్రసాదించమని విష్ణు శర్మ గారిని కోరితే, బహుశక్తి, ధ్రువశక్తి, అమితశక్తి, అనంతశక్తి వారి పేర్లు వారికి చెప్తే విష్ణు శర్మ గారు అంగీకరించి పశుపక్షాదుల రూపంలో ఉన్న కథలను వారు ఈజీగా అర్థం చేసుకుంటారు అని చెప్పి ఈ కథల్ని చెప్పడం జరిగింది. ఈ కథలు ఎంత ప్రాచుర్యం అంటే ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఈ కథలని అనువదించుకొని వారి వారి చరిత్రలో వారి పిల్లలకి చెప్పి జ్ఞానాన్ని అందించాయి. అయితే విష్ణు శర్మ గారు సంస్కృతంలో రాసిన ఈ కథలు 5 భాగాలుగా ఉంటాయి. మిత్రలాభం, మిత్రభేదం, కాకాలూకీయం, సంధి, అనాలోచిత కార్యాలు. ఇవి 5 భాగాలు. వీటిలో 2 భాగాలను పరవస్తు చిన్నయ్య సూరి గారు తెలుగులో నీతి చంద్రికలు అని అనువదించారు. వీరేశలింగం పంతులు గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు మిగతా 3 భాగాలను తెలుగులో అనువదించడం జరిగింది. ఇంత విశిష్టమైన చరిత్ర ఉన్న ఈ కథలలో పిల్లలకి రాజనీతి, ధైర్యం, స్నేహం, విరోధం, సంధి, ఒకవేళ ఏమైనా జరిగితే అప్పటికప్పుడు చేయాల్సిన పనులు, ఇవన్నీ కూడా చిన్నప్పుడే అర్థమైతే వారి జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇప్పుడు నేను ఒక కథను మీకు చెప్పబోతున్నాను. ఒక నదీ తీరంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఎన్నో రకాల పక్షులు ఉండేవి. వాటితో పాటు ఒక గద్ద కూడా నివసిస్తూ ఉండేది. ఈగిల్ అన్నమాట. గద్ద చాలా ముసిల్దయ్యి పెద్దదవడం వల్ల దాని కళ్ళు కనిపించడం మానేశాయి. దాన్ని చూసి మిగతా పక్షులన్నీ కూడా అరే, పెద్దదైన గద్దకి మనం హెల్ప్ చెయ్యాలి అని ప్రతిరోజు అవి తెచ్చుకున్న ఆహారంలో కొంత కొంత భాగం ఆ గద్దకి ఇచ్చేవి. గద్ద కూడా వాటిని తినేది. అప్పుడు ఆ పక్షులన్నీ గద్దని ఒక కోరిక కోరాయి. మేము పొద్దున్న మా పిల్లల్ని గూట్లలో వదిలి ఆహారం కోసం వెళ్తాం కదా, అప్పుడు పాములు, పిల్లులు, ఎలకలు ఇవేవి చెట్టెక్కి మా పిల్లల్ని తినకుండా ఉండడానికి నువ్వు కొంచెం కాపలా కాయవా అని అడిగాయి. గద్ద కూడా తప్పకుండా, మీరు నాకు ఆహారాన్ని అందిస్తున్నారు, నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను చూసుకుంటాను అని చెప్పింది. ఇలా కొంతకాలం వాటి పిల్లల్ని ఇది రక్షణగా ఉండేది. కళ్ళు కనబడకపోయినా వాటి శబ్దాలని బట్టి ఏది రాకుండా కాపాడుతూ ఉండేది. పక్షులన్నీ కూడా చాలా సంతోషంగా ఉండేవి. అయితే ఇలా ఉంటూ ఉంటే పక్షులకి శత్రువు పిల్లి కూడా అవుతుందండి. ఎందుకంటే పిల్లులు పక్షుల్ని తినేస్తాయి, పక్షి గుడ్లను తినేస్తాయి. అయితే దీర్ఘకర్ణం అనే ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి చాలా తెలివైంది, చక్కగా అందంగా కూడా ఉంటుంది. అది ఏం చెప్పినా నమ్మేట్టు చెప్పగలదు. అది ఇదంతా గమనించింది. ఈ గద్దకి కళ్ళు లేవని, అది వాటిని రక్షిస్తోందని, వాటిల్లో పక్షులకి దీనికి ఉన్న స్నేహం, ఇవన్నీ కూడా గమనించింది. ఎలా అయినా మనం కూడా ఈ గద్దతో, జగద్గ్రవంతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అని అనుకుని దాని దగ్గరకు వచ్చింది. వచ్చి దాంతో మంచి మాటలు మాట్లాడి అమాయకంగా దానికి అది సంపాదించుకున్న ఆహారంలో ఓ చిన్న భాగాన్ని ఇచ్చింది. అప్పుడు గద్ద ముందుగా నమ్మలేదు. నువ్వు ఇక్కడికి రావడానికి వీల్లేదు, పక్షులకి నీకు వైరం ఉంది, నాకు కూడా నువ్వు నచ్చలేదు, దయచేసి రాకు. ఈ విషయాన్ని నేను పక్షులకు చెప్పాల్సి ఉంటుంది, ఎందుకంటే అవి నాకు ఆహారం ఇస్తున్నాయి, నేను వాటికి కృతజ్ఞతతో వాటి పిల్లల్ని చూస్తున్నాను, కాబట్టి నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని చెప్పింది. అయితే మన దీర్ఘకర్ణం చాలా తెలివైంది కదా, కొన్నాళ్ళు ఏమీ అనకుండా అమాయకంగా కింద కూర్చొని ఇస్తూనే ఉండేది ఆహారం. కొన్నాళ్ళ తర్వాత మాట మళ్ళీ కలపడం మొదలెట్టింది. చూడు చూడు గద్దరాజా, నేను మంచిదాన్ని, నేను చెడ్డదాన్ని కాదు, పక్షులను తినడానికి నేను రాలేదు, నేను నాన్ వెజిటేరియన్ తినను,
నేను కేవలం నీతో ఫ్రెండ్షిప్ చేసి 4 మంచి మాటలు అది నీకు చెప్దామనే వస్తున్నాను, అంతకన్నా ఏం లేదు, నన్ను నమ్ము అని చెప్పడం మొదలెట్టింది. కొన్ని రోజుల వరకు అది ఏమీ చెయ్యకుండా మంచి మాటలు మాత్రమే చెప్పేది. వారిద్దరూ కూడా ఫ్రెండ్షిప్తో మెలిగేవారు. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత అతను చూసుకొని, దీనికి గుడ్డి కదా, కళ్ళు కనబడవు కదా జగద్గ్రవానికి. సో అది ఏం చేసేది, అలికిడి లేకుండా పిల్లి అడుగులు అంటారు. పిల్లి నడుస్తే శబ్దం రాదు, దాని కింద ఫోమ్ లాగా దాని పాదాలు ఉంటాయి. అందుకని అది మెల్లిగా చెట్టెక్కి ఒక పిల్లని తీసుకొని తినేసి ఆ ఎమికలు, చర్మము, ఈకలు ఇవన్నీ తెచ్చి గద్ద గూట్లో పడేసేది. గద్దకి కళ్ళు లేవు కదా, దానికి అర్థం కాదు. అయినా సరే అది ఫ్రెండ్షిప్ చేసేది. ఇలా కొన్నాళ్ళు జరిగిన తర్వాత ఆ పక్షులకి అవి ఇంటికి వచ్చిన తర్వాత వాటి ఇంట్లో కొన్ని పిల్ల పక్షులు మాయమవడం కనబడింది. వాటికి అనుమానం వచ్చింది, ఈ గద్దేమన్నా తినేస్తోందా అని దాని దగ్గరకు వచ్చి, గద్దమిత్రమా నువ్వు ఇన్నాళ్ళు మా పిల్లల్ని నువ్వే కాపాడావు. పాము దగ్గర నుంచి, ఎలక దగ్గర నుంచి, పిల్లి దగ్గర నుంచి ఏదీ రాకుండా ఎంతో బాగా పెంచావు. ఈ మధ్య కాలంలో మా ఇళ్లలో ఒక్కొక్క పిల్ల కనబడటం లేదు. అయితే అందరి పిల్లలు కాదు, ఒక్కొక్క గూడిలో ఒక్కొక్క పిల్ల కనబడటం లేదు, కారణం ఏంటో తెలుసుకోవాలనుంది అని అంటాయి. అప్పుడు గద్ద అంటుంది, ఆహా అలాగా, ఏమైనా కానీ నేను జాగ్రత్త పడతాను అంటుంది. సరే, మరి కొన్ని రోజులు జరుగుతాయి. దీర్ఘకర్ణం అలవాటు పడింది కదా పక్షులను తినడం. అది అలా 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 చాలా పక్షులను తినేసి పక్షి పిల్లల్ని, ఆ ఎమికలు, ఈకలు అన్నీ గద్ద హౌస్లో పడేసేది. ఇలా జరిగిన తర్వాత ఈ పక్షులకు అనుమానం వచ్చి గద్దతో మాట్లాడకుండా ఒకరోజు అవన్నీ కలిసి గద్ద గూట్లోకి సర్చ్ కోసం వచ్చాయి. గద్ద గూట్లో చూడగానే కుప్పలుగా ఎమికలు, కుప్పలుగా ఈకలు, వాటి పిల్లల అవశేషాలు కనబడ్డాయి. ఎంతో కోపం వచ్చింది. వచ్చి, నిన్ను నమ్మి మా పిల్లల్ని నీ దగ్గర వదిలి మేము వెళ్తున్నందుకు గాను నీకు కళ్ళు లేవని జాలిపడి ఇప్పటికి చాలా రోజులుగా మేమే ఆహారం అందిస్తున్నందుకు గాను మంచి పని చేసావు మాకు, దీనికి శిక్ష నీకు తప్పదు అని ఆ పక్షులన్నీ కలిపి పొడిచి గద్దని చంపేశాయి. ముసలి గద్ద కదా, అయ్యో నేనేం చేయలేదు అన్నా అవి వినలేదు. అప్పుడు చనిపోయే ముందు గద్ద ఒక్కటే అనుకుంది, అయ్యో కొత్త వారితో స్నేహం అనేది అన్నీ తెలుసుకొని చెయ్యాలి, నమ్మించి మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు అని నేను అనుకోలేదు. అయ్యో ఎంత పని జరిగింది, ఆ దీర్ఘకర్ణం నన్ను నమ్మించి అనవసరంగా చిన్న పిల్లలైన పక్షి పిల్లలన్నిటినీ తినేసింది, ఎంత పొరపాటు జరిగింది, అయ్యో పక్షులారా నన్ను క్షమించండి అంటూనే ప్రాణం విడిచేసింది. దీనివల్ల పిల్లలు మీకేమర్థమైంది, ఎప్పుడు కొత్త వ్యక్తులని నమ్మకూడదు, కొత్త పరిసరాల్ని మనం అర్థం చేసుకోకుండా వెళ్ళకూడదు. అలాగే ఏదైనా డౌట్ వస్తే మనకన్నా పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు అయినా మన అమ్మా నాన్నలకి వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా, మీరు ఫ్లైట్లో కానీ, రైల్లో కానీ, బస్లో కానీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, తాతయ్య వాళ్ళ ఇంటికి వెళుతున్నారనుకోండి. మీ పక్కన కూర్చున్న ఎవరైనా, పాప నీ పేరేంటి, బాబు నీ పేరేంటి, ఎక్కడికి వెళ్తున్నారు, మీ అమ్మ ఎక్కడ ఏం చేస్తూ ఉంటారు లాంటి డీటెయిల్స్ అడిగితే కొత్త వాళ్ళకి చెప్పకూడదు, అసలు మాట్లాడకూడదు. ఎందుకంటే బయలుదేరే ముందే అమ్మ ఏం చెప్పిందో మర్చిపోయారా? అమ్మ నాన్న ఏం చెప్తారు? ఎవరి దగ్గర చాక్లెట్స్ ఇచ్చినా, గిఫ్ట్స్ ఇచ్చినా తీసుకోకండి, ఎవరితో కొత్త వాళ్ళతో మాట్లాడకండి, ఎందుకంటే మనకు తెలియదు కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు. అందువల్ల పిల్లలు మీరందరూ కూడా స్కూల్లో అయినా, బయటైనా, ఎక్కడైనా కొత్త వాళ్ళని నమ్మకూడదు. అలాగే మీకేదైనా డౌట్ వస్తే వెంటనే మీ అమ్మా నాన్నకి చెప్పేయాలి. ఈ కథ వల్ల ఈ నీతిని ఆ రాజకుమారులు ముగ్గురు కూడా తెలుసుకున్నారు. విన్నారు కదా, పంచతంత్రం కథల్లో ఒక కథని నేను మీకు చెప్పడం జరిగింది. మరో కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.